కాపులపల్లి బయటది ద్రాక్షారం ఇది ఈ డ్రైనేజ్ సమస్య గురించి మాట్లాడుతున్నానండి. అప్పుడే సంవత్సరం అయిందండి. సంవత్సరం నుంచి సమస్యకి పరిష్కారం లేదండి. స్కూల్ పిల్లలు కానీ కాలేజీ కాలేజీ చాలామంది ప్రయాణికులు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ డ్రైనేజ్ స్మెల్ వచ్చేయడం, అలాగే డస్ట్ వాటర్ అంతా ఊడేయడం రోడ్డు మీదకి, జాగ్రత్తలు కూడా బండ్లు మెయిన్ స్కిడ్ అయిపోతున్నాయండి. బండ్లు చాలా స్కిడ్ అయిపోవడం, పడిపోయిన ఇంకా కోల్పోవడం కూడా చాలామంది ఉన్నారండి. అలాగే ఇల్లు వచ్చి కంప్లైంట్ వల్ల దుర్వాసన వచ్చి అన్నందరికీ చాలామంది అనారోగ్యం పాలైపోతున్నారండి. వ్యాపారాలు అయితే మెయిన్ మొత్తం బిజినెస్ కానీ మొత్తం అన్ని పడిపోయిన సైడ్ వచ్చి ఎవరు రాకుండా జరిగిపోతుందండి. ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారండి. కనీసం దీనికి పైన పరిష్కారం తీసుకుంటామని కోరుకుంటున్నాం. అదండి శంకరపాలెం బైపాస్ అండి. ఇది కాపులపల్లి రోడ్డు డ్రైనేజ్ మొత్తం పొంగిపోయింది. చెడు వాసన వచ్చేసి దుర్వాసన వచ్చేసి దారుణంగా ఉంటుందండి. పొంగిపోతుంది. జనం కూడా చాలా ఇబ్బంది అవుతున్నారు. ఇక్కడ మామూలుగా రామచంద్రపురం బస్సులు డాక్టర్ బస్సు స్టార్ట్ చేయండి. జనం ఆ రోజు గట్ట పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. చంటి పిల్లలతో ఏమన్నా కొంచెం బ్యాగ్ ఆడుకుని కూడా ఇంకా చెడు వాసనతో మహా బాధపడుతున్నారండి. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీనికి పరిష్కారం ఏమన్నా మీరు చూడవలసిందే. శంకరపాలెం అండి ద్వారా నియోజకవర్గానికి సంబంధించిందండి. ఇది నాయకులు సరిగ్గా పట్టించుకోవట్లేదు. వస్తున్నారు వెళ్తున్నారు తప్ప దీని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేరు. దీని పరిస్థితి మాత్రం ఇలాగే ఉంటుందండి. ఇంకా ఎండ అయినా వాన అయినా కూడా మహా దారుణంగా పొంగిపోతుంది. ఇక్కడే కాలేజీ స్టూడెంట్స్ గట్రా బస్సు ఎక్కుతారండి. మహా దారుణంగా ఉంటుంది. ఇక్కడ పక్కనే కాయగూరల వ్యాపారానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చాలా దారుణంగా ఉంటుందండి పరిస్థితి. ఏమైనా డ్రైనేజీ బాగు చేయించండి, ప్రజల ఆరోగ్యం కాపాడతారని మేము కోరుకుంటున్నాం.